నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం దక్ష్యేత్తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. కుంభకర్ణుడు కొట్టినటువంటి ప్రహారంతో సుగ్రీవుడు కింద పడి మూర్ఛపోవడం జరిగింది. ఆ మూర్ఛపోయినప్పుడు అది చూసి
రాక్షసులందరూ చాలా సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరూ వానరులు చాలా విషాదంతో ఉన్నారు. ఈ లోపల కుంభకర్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సుగ్రీవుణ్ణి లంకకి తీసుకువెళ్ళిపోయి అక్కడ కనుక ఇతన్ని తుదముట్టిస్తే ఇక వానరులందరూ కూడా తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడే రామలక్ష్మణుడు తేలిగ్గా వాళ్ళని వధించవచ్చని ఇలాగా ఆలోచించాడనమాట. ఆలోచించి సుగ్రీవుణ్ణి తీసుకుని లంకకి తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు హనుమంతుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తన యొక్క శరీరాన్ని కూడా బాగా కుంభకర్ణుడితో సమానమైనటువంటి ప్రమాణానికి పెంచేసి కుంభకర్ణుడిని పూర్తిగా హతం చేసేసి తన రాజు అయినటువంటి సుగ్రీవుణ్ణి రక్షించాలి అని అదొకటి. తర్వాత వానరసేన అంతా కూడా ఇటు పారిపోతుంది. ఎందుకంటే సుగ్రీవుని వాడు పైకెత్తిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటిది ఆ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించాడు. మయా హతే సంయతి కుంభకర్ణే మహాబలే ముష్టి విశీర్ణదేహే విమోచితే వానరపార్థివే చ భవంతు హృష్టా ప్లవగా సమగ్రాః. యుద్ధంలో నా ముష్టిఘాతంతో పిడికిలతో పోట్లతో కుంభకర్ణుడిని పూర్తిగా ముక్కలు ముక్కలుగా చేసేస్తే, చూర్ణం చేసేస్తే వాడు నా చేత వధింపబడినట్టయితే అప్పుడు సుగ్రీవుడు వాడి యొక్క బంధం నుంచి ఆయన విడిపడతాడు. అప్పుడు వానర సైన్యం అంతా కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు. అలా చేస్తే చాలా బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది హనుమంతుడికి. హనుమంతుడు చాలా బుద్ధిమతాం వరిష్ఠ అన్నారు ఆయన. బుద్ధిని ఉపయోగించేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. అంటే ఆవేశంతో నిర్ణయం తీసుకోడు, ఆవేశంతో ఏ పని చేయడు. తర్వాత ఆయనకున్నటువంటి బుద్ధిబలం కానీ ఆయనకున్నటువంటి శక్తి కానీ శారీరకమైన బలం కానీ ఇవన్నీ కూడా రాముని యొక్క స్మరణతోనే. అందుకని మొట్టమొదటి నుంచి కూడా ఆయన రాముడు ప్రయోగించినటువంటి శరాన్ని నేను అన్నాడు ఆయన. అందుకని తానుగా ఇదంతా నా బలం, నా బుద్ధి, నా శక్తి అనేటువంటిది ఆయనకి అసలు ఏమాత్రం లేదు. సుగ్రీవుడి యందు రాజభక్తి ఉంది, రాముని యందు సంపూర్ణ శరణాగతులైనటువంటి వాడు. అందుకని ఆయన ద్వారా పనిచేసేదంతా కూడా రాముని యొక్క శక్తి అనేటువంటిది హనుమంతుడు తెలుసు. అలాగే సీతామ్మవారి యొక్క అనుగ్రహం, ఈ రెండు కూడా హనుమంతుడిలో పనిచేసేటువంటివి. ఈ రెండు ఒకటే. రాముని యొక్క శక్తి అన్నా సీతామ్మవారన్నా కూడా ఒకటే కదా, వాళ్ళిద్దరూ ఒకటే. అందుకని వాళ్ళ యందు సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందినటువంటి వాడు హనుమంతుడు. మరి లేకపోతే
సుగ్రీవుడు మీకు వాడు ప్రయోగించినటువంటి భయంకరమైనటువంటి త్రిశూలాన్ని, ఆ శూలాన్ని, అది సుగ్రీవుడికి తగిలే లోపలే పట్టుకుని ముక్కలు చేసేసినటువంటి అంటే అది అసాధారణమైనటువంటి శక్తి అది. ఎందుకంటే అది అసలు ఆ శూలం అనేటువంటి దాన్ని ఎంత బరువు అనేటువంటిది ఊహించలేము. అంతటిది అలాగా సుగ్రీవుడు తగలకుండా ముందే ఆ కుంభకర్ణుడు విసిరినటువంటిది మహావేగంతో విసిరాడు సుగ్రీవుడి మీద. అంత వేగంతో విసిరినటువంటి దాన్ని అంతకంటే ఎక్కువ వేగంతో మధ్యలో పట్టేసుకుని విరిచేశాడంటే అది చాలా ఒక అసాధారణమైనటువంటిది. ఆయన ద్వారా పనిచేసేటువంటి దైవశే అంటే రాముడి యొక్క శక్తి కాకపోతే అలా అవ్వదు. అలాంటి వాడు ఇప్పుడు ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకుంటే సరైనటువంటిది అని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. అథవా స్వయమప్యేష మోక్షం ప్రాప్స్యతి వానరః గృహీతోయం యది భవేత్ త్రిదశైః సాసురోరైః. అయితే సుగ్రీవు యొక్క సామర్థ్యం కూడా తెలుసు హనుమంతుడికి. అందుకని ఏమంటున్నాడంటే సుగ్రీవుడు తనే కుంభకర్ణుడి యొక్క పట్టుకున్నటువంటి దీంట్లో పట్టు నుంచి విడిపించుకోగలడు. ఎందుకంటే దేవతలు కానీ అసురులు కానీ ఎవరైనా సరే, నాగులు కానీ ఎవరైనా సరే సుగ్రీవుణ్ణి అలా పట్టుకున్నట్లయితే వాళ్ళు ఎవరి నుంచైనా సరే దాన్ని విడిపించుకోగలడు. ఎవరి పట్టులో నుంచైనా విడిపించుకోగలడు, తన్ని తాను రక్షించుకోగలడు సుగ్రీవుడు. అయితే ఇప్పుడు స్పృహ లేకుండా ఉన్నాడు, అదొకటే. అందుకనే వాడు తీసుకెళ్ళగలుగుతున్నాడు. సుగ్రీవుడు స్పృహలో ఉంటే వాడి వల్ల కాదు వీడిని తీసుకెళ్ళడం. మన్యే న తదావదాత్మానం బుధ్యతే వానరాధిపః శైలప్రహారాభిహతః కుంభకర్ణేన సంయుగే. యుద్ధంలో కుంభకర్ణుడి చేత అంత పెద్ద పర్వతంతో కొట్టబడ్డాడు సుగ్రీవుడు. అలా కొట్టబడినటువంటి వాడే, స్పృహ కోల్పోయినటువంటి వాడు ఇంకా స్పృహలోకి వచ్చి ఉండకపోవచ్చు. వచ్చి ఉంటే ఈ పాటికి అక్కడి నుంచి తప్పించుకురావడం ఎంతసేపు పట్టదు ఆయనకి. ఇంకా అందుకని స్పృహలోకి ఇంకా వచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడ చాలా తమాషైన సన్నివేశం ఇది. ఎందుకంటే హనుమంతుడు ఆయనకి సామర్థ్యం ఎంతటిది అని చెప్పలేము ఎవరు కూడా. ఎప్పుడే అవసరం వస్తే అప్పుడు అంత సామర్థ్యం పనిచేస్తుంది ఆయనలో. అందుకని కుంభకర్ణుడి నుంచి విడిపించాలనేటువంటి దానికి వాడిని ఆపేసేసి వాడిని ముక్కలు ముక్కల కింద చేసి సుగ్రీవుని విడిపించడానికి సందేహమేం లేదు, చేయగలడు. కానీ ఇప్పుడు కర్తవ్యం ఏమిటి, దాన్ని ఏం చేయాలి అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ సుగ్రీవుడు అలా తన్ని తాను విడిపించుకోలేనటువంటి వాడు కనుక అయినట్టయితే వెంటనే ఆలోచించకుండా చేసేయాలి. కానీ సుగ్రీవుడు ఎవరి చేత కూడా అంత గట్టిగా నిర్బంధంలో ఉండిపోయేటువంటి వాడు కాదు. స్పృహ ఇంకా రాలేదు కాబట్టి మాత్రమే అలా ఉండుంటాడు అని హనుమంతుడు అంటే ఏం జరిగి ఉంటుంది అనేటువంటి దానికి సరైనటువంటి అంచనా వేయడంలో హనుమంతుడు అగ్రహస్తుడు, సిద్ధహస్తుడు, అగ్రగణ్యుడు. అంటే ఏం జరిగి ఉంటుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని తన బుద్ధిని ఉపయోగించి దాని ప్రకారం నిర్ణయించుకోవడం ఇస్తున్నాడు అనమాట. అందుకని
అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయం ముహూర్తాత్ సుగ్రీవో లబ్ధసంజ్ఞో మహాహవే ఆత్మనో వానరాణాం చ యత్పథ్యం తత్కరిష్యతి. ఇప్పటికి ఇంకా స్పృహ రాలేదు అని మాత్రం నిజం. ఎందుకంటే ఆయన ఇంకా తప్పించుకు రాలేదు కాబట్టి. అయితే ఇంకొక ముహూర్త కాలంలో లోపల స్పృహ కనుక వచ్చేస్తే అప్పుడు వానరులందరికీ ఏది హితకరమైనటువంటిదో ఆ విధంగా చేయగలడు సుగ్రీవుడు. సరైన నిర్ణయం తీసుకోగలడు, అలా చేయగలడు. మయాతు మోక్షితస్య సుగ్రీవస్య మహాత్మనః అప్రీతిశ్చ భవేత్ కష్ట కీర్తినాశశ్చ శాశ్వతః. ఇప్పుడు ఆయనకి స్పృహ రాదు అనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా తాను వెళ్ళి కుంభకర్ణుని ఓడించి ఆయన తీసుకురావాలి. కానీ స్పృహ రాకుండా ఉండదు అనేటువంటిది కూడా ఖచ్చితంగా తెలుస్తాను. ఎలా తెలుసు అని మనకు ప్రశ్న సందేహం వస్తుంది. ఎలా తెలుసండి ఇది? వాడు చాలా పెద్ద దెబ్బ కొట్టాడు, స్పృహ పోయిందని పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాతే శూలంతో వాడిని చంపేద్దామని ప్రయత్నం చేశాడు వాడు. ఈ లోపల హనుమంతుడు వచ్చి భగ్నం చేశాడు శూలాన్ని. అప్పుడు ఇహ వాడు హనుమంతుడు అక్కడ ఉండగా, పైగా రాముడు కూడా అక్కడే ఉన్నాడు, హనుమంతుడు రాముడు అక్కడ ఉండగా సుగ్రీవుని చంపడం సాధ్యం కాదని వాడికి అర్థమైపోయింది. చూసారు అక్కడ అంటే మనకి అలా అని ఇక్కడేం ప్రత్యేకంగా మన వాచ్యంగా చెప్పట్లేదు వాల్మీకి మహర్షి. కానీ ఆ సన్నివేశం బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎందుకు వాడు తీసుకెళ్ళిపోతున్నాడు లంకలో కంటే, ఇక్కడ ఉన్నట్లయితే సుగ్రీవుని చంపడం సాధ్యం కాదు అని వాడికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ శూలం అంత వేగంగా వేసిందని అంతకంటే వేగంగా పక్క నుంచి తీసేసి విరిచేసి పడేసినటువంటి హనుమంతుడి యొక్క బలం చూశాడు కదా. అందుకని ఇక్కడే ఉన్నట్టయితే రాముడు కానీ హనుమంతుడు కానీ తనని చంపేస్తారు అని భయం ఉంది వాడికి. అందుకని వాడి ఎత్తుకడ ఏమిటంటే స్పృహలో లేనటువంటి సుగ్రీవుణ్ణి తాను కనుక వేగంగా లంకలో తీసుకెళ్ళిపోతే అక్కడంతా ఇక రావణుడు మిగతా వీళ్ళంతా ఉంటారు కాబట్టి తనకేం ఇబ్బంది ఉండదు, అక్కడ సుగ్రీవుని అందరూ కలిసి చంపేయచ్చు అని అది ఎత్తుకడవాడి. కానీ ఇప్పుడు హనుమంతుడికి ఏమన్నాడంటే, సుగ్రీవుడి స్పృహ వస్తే మాత్రం ఒక క్షణం కూడా ఆపలేరు వాడిని, అది తెలుసు హనుమంతుడికి. సుగ్రీవుడి యొక్క బలం ఎంతటో తెలుసు. సుగ్రీవుడు కూడా రాముని యందు సమర్పణ చెందినటువంటి వాడే, రాముడు భక్తుడు అయినటువంటి వాడే, రాముడు కూడా ఆశ్రిత రక్షకుడు అయినటువంటి వాడు. రాముడు కూడా అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాడు. రాముడికి కూడా తెలుసు సుగ్రీవుడికి ఆపద వస్తే రాముడు ఊరుకుంటాడా, ఇక్కడి నుంచే లంక మొత్తాన్ని చేయగలడు, సుగ్రీవుడిని రక్షించగలడు, అది తెలుసు. అందుకని హనుమంతుడు ఏమనుకున్నాడంటే ఒక ముహూర్తకాలం లోపల, అంటే వీడు లంకలోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది తీసుకుని, ఈ లోపల వాళ్ళు సుగ్రీవుడిని ఏమైనా చేద్దాం అనుకునే లోపల సుగ్రీవుడికి స్పృహ రావడం వచ్చేస్తుంది. ముహూర్తం లోపల కనుక సుగ్రీవుడు వెనక్కి రావడం జరగకపోతే అప్పుడు దాని సంగతి చేయొచ్చు, కానీ వచ్చేస్తాడు. మయాతు మోక్షిత. పైగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడే నేను వీడు తీసుకెళ్తూ ఉండగానే వాడిని ఆపి వాడితో యుద్ధం చేసి వాడిని చంపి కానీ వాడిని ఏదైనా చేసి కానీ సుగ్రీవుని రక్షించేసా అనుకోండి, దానివల్ల సుగ్రీవస్య మహాత్మనః మోక్షితస్తస్య అస్య మయా
నేను కనుక ఆయన విడిపిస్తే ఇప్పుడు వెళ్ళి, దానివల్ల అప్రీతిశ్చ భవేత్. సుగ్రీవుడికి ప్రీతికరం కాదది. సుగ్రీవుడు సంతోషించినప్పుడు దానివల్ల ఏమవుతుంది, సుగ్రీవుడికి ఉన్నటువంటి కీర్తి శాశ్వతంగా నష్టమైపోతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా శాశ్వతంగా మనం ఏం చెప్పుకుంటాం అందరం కూడా, కుంభకర్ణుడి చేతిలో వాడు చావబోతుంటే హనుమంతుడు రక్షించాడు సుగ్రీవుడిని, తను రక్షించుకోలేకపోయాడు సుగ్రీవుడు అని చెప్పి అనుకుంటాం మరి, అంతే కదా. ఎందుకంటే సంఘటన ఏముందో అది ఇక్కడ హిస్టారికల్ ఫ్యాక్ట్ అయిపోతుంది అది. దానివల్ల ఎప్పటికీ సుగ్రీవుడికి అపకీర్తిలో ఉండిపోతుంది. మరి తాను సుగ్రీవుడికి మంత్రి అయినటువంటి వాడు, సేవకుడు అయినటువంటి వాడు, తన రాజుగారికి అపకీర్తి వచ్చే పని చేయకూడదు. అందుకని ఇప్పుడు రక్షించినంత మాత్రాన సుగ్రీవుడు సంతోషించడు, చాలా బాధపడతాడు. అరే ఎంత పని చేసావు, నాకు స్పృహ రాగానే నేను వచ్చేసేవాడిని కదా, నేను ఈ లోపల తొందరపడి నన్ను చేసావని అనొచ్చు. అందుకని హనుమంతుడు ఆలోచించాడు. అయితే ఇక్కడ ఈ సుగ్రీవుడికి స్పృహ రావడం అనేటువంటిది, వాళ్ళు సుగ్రీవుడు ఏదో చేసే లోపలే స్పృహ రావాలి. అందుకని ఏమన్నాడు, ముహూర్తం లోపల సుగ్రీవుడికి వచ్చేయాలి, స్పృహ వచ్చేయడం జరగాలి. అలా జరగకపోతే మాత్రం అప్పుడు హనుమంతుడు కానీ రాముడు కానీ ఎవరైనా సరే వెంటనే యాక్షన్లో దిగాలి. ఇవన్నీ ఆలోచించుకున్నాడు ఆయన. పైగా ఇప్పుడు ఇంకా ఏమన్నాడంటే, తస్మాత్ ముహూర్తం కాంక్షిష్యే విక్రమం మోక్షితస్యతు భిన్నం చ వానరానీకం తావదా శ్వాసయామ్యహం. అందుకని హనుమంతుడు ఎంత బుద్ధిమంతుడు చూడండి, ఆయన ఎంత నిశ్చితమైనటువంటి బుద్ధి. ఆయన ముహూర్తం సమయం లోపల ఆయన స్పృహ వచ్చేయాలి. ఈ లోపల ఈ వానర సైన్యం అంతా కూడా పాపం వాళ్ళు రాజుగారు అలా అయిపోయి, రాజుగారిని తీసుకెళ్ళిపోతుంటే, శత్రువు తీసుకెళ్ళిపోతుంటే వాడి యొక్క స్థావరంలోకి వీళ్ళు చాలా గాబరపడిపోయి భయపడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ అలా విడివిడిగా మళ్ళీ అందరూ అటు ఇటు అయిపోతున్నారు. అందుకని హనుమంతుడు ఏమన్నా అంటే, ఈ ముహూర్తం లోపల వీళ్ళందరినీ మళ్ళీ నేను వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పారిపోకుండా ఒక చోట చేర్చాలి వాళ్ళు. అందుకని భిన్నంచ వానరానీకం, విడివిడిగా ముక్కల్లా అయిపోయినటువంటి వానర సైన్యాన్ని తావత్ ఆశ్వాసయామ్యహం. తావత్ అంటే ఈ లోపల, ఆశ్వాసయామి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళని జాగ్రత్తగా పట్టి ఉంచుతాను. ఇత్యేవం చింతయిత్వా హనుమాన్ మరుతాత్మజః భూయ సంతభ్యయామాస వానరాణాం మహాచమూం. వెంటనే నిర్ణయం తీసుకుని ఆ మహావానర సైన్యం అంతటినీ కూడా ఎటువాడు ముక్కలు ముక్కలుగా వెళ్ళిపోకుండా వాళ్ళందరినీ ఆపి, మన రాజుగారికి ఏమవదు, వచ్చేస్తారు చూడండి, కొద్దిసేపట్లో ఆయన తిరిగి వచ్చేస్తారు, ఏం భయం లేదు అని చెప్పి వాళ్ళందరినీ అటు ఇటు పోకుండా ఆ వానర సైన్యం అందరినీ కూడా జాగ్రత్తగా మళ్ళీ ఒక చోట చేర్చాడు. అలాగా హనుమంతుడు అసలు ఎంత కరెక్ట్. మరి ఆ క్షణంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం అంతా కూడా వినాశమే వీళ్ళకి. అది ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సాహసంతో కూడినట్టుది. యుద్ధం చేయడం ఒకటే కాదు సాహసం, యుద్ధంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి సరైనటువంటిది అది కూడా సాహసోపేతమైంది. ఆ నిర్ణయం సరిగ్గా అప్పుడు తీసుకోకపోతే ఏమవుతుంది, పూర్తిగా అటెంజ్ అయిపోతుంది మనకి. ఇలాంటి సన్నివేశాలు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి యుద్ధాల్లో. అప్పుడున్నటువంటి
కమాండర్ ఉంటాడే, నాయకుడు, ఆ సేనా నాయకుడు, వాడి యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది అప్పుడు నిర్ణయం అంతా కూడా. అందుకని ఇక్కడ హనుమంతుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకుని వానరులు అటు ఇటు పోకుండా అందరినీ కూడా మళ్ళీ జాగ్రత్తగా నిలబెట్టేశాడు. అది చేస్తూ ఇంకా ఏం చేశాడో చూద్దాం. అది ఇక్కడ ఎలా చెప్పాడా, ఎలా అవుతున్నాడు చూసుకోవాలన్నమాట. సకుంభకర్ణో అథ వివేశ లంకాం స్ఫురంతమాదాయ మహాహరింతం విమానచర్యా గృహ గోపురస్థై పుష్పాగ్ర్యవర్షైరభిపూజ్యమానః. ఈ సుగ్రీవుణ్ణి మోసుకుని వెళ్ళిపోయాడు లంకానగరంలోకి. సుగ్రీవుడు స్పృహకుపోయి ఉన్నాడు, కానీ చేతులు కాళ్ళు ఇలా కదులుతున్నాయి. అలా చేతులు కాళ్ళు కదిలిస్తున్నటువంటి సుగ్రీవుడిని మోసుకెళ్ళిపోయాడు స్పృహలో అయినటువంటి వాడు. లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి ఉత్సాహంతో, మంచి మంచి సుగంధంతో ఉన్నటువంటి పువ్వులన్నీ వీళ్ళమే పుష్పవృష్టి కురిపించారు. వీళ్ళమే అంటే సుగ్రీవుడి మీద కాదు, అంత గొప్ప పని చేశాడని చెప్పి కుంభకర్ణుడి మీద వాళ్ళు పువ్వుల్ని వాటిన్నింటినీ కూడా చల్లారు లంకలో. పుష్పాగ్ర వర్షైర్ అభిపూజ్యమానః. వాడు పూజింపబడ్డాడు వాళ్ళందరి చేత. లాజగంధోద వర్షయిస్తూ స్వేచ్యమాన శనై రాజవీధ్యాస్తు సీతత్వాత్ సంజ్ఞాం ప్రాప మహాబల. చూసారా హనుమంతుడి యొక్క ఎస్టిమేషన్ ఎలా ఉంటుందో, ఎక్కడ తప్పదు. ఇక్కడ జరిగింది జాగ్రత్తగా సూక్ష్మంగా మనం చేస్తే ఏముందో. హనుమంతుడు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి రాముడిని తలుచుకుని రాముడు అక్కడే ఉన్నాడు. రాముడికి సుగ్రీవుడు రక్షింపబడాలి అని రాముడికి నమస్కారం చేసుకున్నాడు. అదంతా చెప్పడైనా కానీ జరుగుతున్నటువంటి సన్నివేశం మనకు అర్థమవుతుంది జాగ్రత్తగా చూస్తే. మరి రాముడు అక్కడ ఉన్నాడు కదా, రాముడు ఎక్కడో ఉన్నా సరే హనుమంతుడు ఆయన్ని కాంటాక్ట్ చేయగలడు హయ్యర్ ప్లేన్లో. ఇప్పుడు డైరెక్ట్గా రాముడు అక్కడే ఉన్నాడు. అందుకని రాజు అయినటువంటి సుగ్రీవుడు త్వరగా స్పృహలోకి రావాలి అనేటువంటిది రాముడికి ఆయన వాచ్యంగా చెప్పలేదు, కానీ తన హృదయంలోంచే రాముడికి నివేదించాడు. అంటే ఏం చేశాడు, సుగ్రీవుడికి ఇక్కడి నుంచి హీలింగ్ చేశాడు అన్నమాట. అది అర్థం. వాడికి వెంటనే స్పృహ రావాలి అని సంకల్పించాడు. తన దైవమైనటువంటి రాముడు అక్కడే ఉన్నాడు. ఆయన స్మరించాడు, ఆయనకు నివేదించాడు హృదయంలోంచి. సుగ్రీవుడు స్పృహ వచ్చాడు రావాలని చెప్పి ఎన్ని పనులు చేశాడు ఒక్క చిన్న కొంచెం సమయంలో. ఈ లోపల అక్కడ ఏమైంది, వాళ్ళు వెళ్ళేప్పటికీ వాళ్ళందరూ ఆ పువ్వులు అవి చల్లుతున్నారు. పైగా లంకా నగరం అంతా కూడా మంచి చెట్లు గిట్ల ఉండి చల్లగా ఉంటుంది చక్కగాను. పైగా వాడు రావణాసురుడు అక్కడ ఎయిర్ కండిషనింగ్ అవన్నీ కూడా పెట్టాడు కదా వాడి శక్తితో. అందుకని ఏమైంది, గంధోద వర్ష ఇస్తూ శైత్యమాన శనై. పైగా సుగంధంతో కలిపినటువంటి పన్నీర్ అవి కూడా చల్లుతున్నారు వాళ్ళు. పన్నీర్ జల్లులు చల్లుతున్నారు. అవన్నీ మరి వీడి కూడా పడతాయి. వాడి మీద చేస్తే అవన్నీ పడేప్పటికీ రాజవీధ్యాస్తు సీతత్వాత్. ఆ రాజవీధుల్లో మార్గంలో వాడు తీసుకెళ్తుంటే ఆ చలదనానికేను సంజ్ఞాం ప్రాప మహాబల. వాడి స్పృహ వచ్చేసింది సుగ్రీవుడికి. ఇంకా వీడు వెళ్ళి రాజుగారు చూపించి వీడు ఆలోచించి వీడిని చంపుదాం అనేటువంటి ప్లాన్ వీడికి. ఇలాప్పుడు వాడు స్పృహ వచ్చేసింది పూర్తిగా. అంటే హనుమంతుడు అక్కడి నుంచి చేసినటువంటిది వీడికి హీలింగ్ అటువంటిది అనమాట. అదే అక్కడ ఉన్నటువంటిది. తతస్సు సంజ్ఞాం ఉపలభ్య కృచ్ఛ్రాత్ బలీయ సత్తస్య భుజాంతరస్థ. చూశాడు ఎక్కడున్నాడు తానని. వీడు కుంభకర్ణుడు పట్టేసి ఉన్నాడు వాడిని వదిలేస్తే వాడు తప్పించిపోతాడు వీడికి. అందుకని పట్టుకొని నడుస్తున్నాడు వీడు. వాడు స్పృహ వచ్చి చూశాడు ఎక్కడుందా అని చూస్తే వీడు పట్టుకున్నాడు వాడిని.
బలీయసస్తస్య భుజాంతరస్థ, వాడి భుజాల మధ్యలో నొక్కబడి ఉన్నాడు ఇలాగా. అవేక్షమాణ పురరాజమార్గం, ఎక్కడున్నామని చూశాడు. చూస్తే లంకానగరంలో రాజమార్గంలో ఉన్నాం, హోరుడి తుంపదేగా. విచింతయామాస ముహుర్మహాత్మా, మాటిమాటిగా ఆలోచించాడు. ఏమిటి పరిస్థితి అంటే లంకలో లాక్కొచ్చాడు మాట వీడు. చూశాడు. ఏవం గృహీతేన కథం నామ శక్యం మయా సంప్రతి కర్తుమధ్య, వీడు ఈ రకంగా నన్ను ఎత్తుకొచ్చాడా, ఇప్పుడు వీడి నుంచి మనం తప్పించుకెళ్ళాలి ఎలాగా అని ఆలోచించాడు. తథా కరిష్యామి యథా హరీణాం భవిష్యతి ఇష్టం చ హితం చ కార్యం, నేను ఎలా చేస్తే మన వానర అందరూ కూడా సేనంతా కూడా సంతోషిస్తారో అలాంటి పని చేస్తాను ఇప్పుడు అని వాడు ఏం చేశాడంటే తత కరాగ్రై సహసా సమేత్య రాజా హరీణాం అమరేంద్రశత్రో, హరీణాం రాజా వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు, అమరేంద్రశత్రో అంటే అమరేంద్రశత్రువు అంటే వీడు రాక్షసుడు కుంభకర్ణుడు. వాడిని ఏం చేశాడంటే ఇలా అనుకుని ఆ చేతులు కాళ్ళు బలం ఉంది, బలం ఎక్కడికి పోలేదు, స్పృహ వచ్చేసింది అంతే. సురైశ్చ కర్ణౌ దశనైశ్చ నాసాం దదంశ పాదైర్విదదార పార్శ్వౌ. ఒక్కసారి ఏం చేసింటే కరాగ్రై సహసా సమేత్య, వాడి యొక్క చేతుల్లోంచి ఒక్కసారి ఇలా విదిలించుకొని ఒక్కసారి వాడి చెవులు కొరికేశాడు పూర్తిగాను. దశనైశ్చ, వాడి యొక్క చేతులతోనూ వాడితోనూ చెవులన్నీ పీకేశాడు, పళ్ళతో ముక్కు కొరికేశాడు వాడిని. అంటే శూర్పణఖకి ఏమైందో అలా చేశాడు వీడిని. లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసాడు కదా, అలా వీడు ఏం చేశాడంటే కుంభకర్ణుడికి ముక్కు చెవులు మొత్తం పీకి పారేశాడు. అది ఎంత వేగంగా చేయాలి మరి, అంత వేగంలో చేశాడనమాట. దదంశ పాదైర్విదదార పార్శ్వో, దదంశ అంటే నాసాం దదర్శ, ముక్కుని దదంశ, దశనం అంటే కరవడం, ముక్కుని కరిచేశాడు, పీకేశాడు, చెవుల్ని పీకేశాడు, పాదాలతో వాడి పక్కలు ఇటు పక్కలన్నీ గిరేశాడు, గిరేసి వాడి రక్తం వచ్చేది చేశాడు మొత్తానికి వాడిని కుంభకర్ణుడిని. లక్ష్మణుడు కుంభకర్ణుడి చెల్లెలైనటువంటి శూర్పణఖకి ముక్కు చెవులు కోసేసినట్టుగా ఈ సుగ్రీవుడు కుంభకర్ణుడు ముక్కు చెవులు పీకి పారేశాడు, మొత్తం పీకేసి పక్కనంతా గీరేసి ఒళ్ళంతా గాయం చేసేశాడు. స కుంభకర్ణం హతకర్ణనాశో, వాడికి ముక్కు చెవులు పోయాయి, వాడికి ఉరికి కొరకడం కాదు, ముక్కు చెవులు పీకేశాడు అంతే, చెవులు పీకేశాడు, రెండు చెవులు ముక్కు కూడా లాగి పారేశాడు. వాడికి అసలు ఏం చేయాలి మతిపోయింది వాడికి. వాళ్ళందరూ రాక్షసులు చూస్తారు, వాళ్ళకి అర్థం కాలే, ఓరుడి దుంపదే అసలు. రోషాభిభూత క్షతజార్ద్రగాత్ర సుగ్రీవం ఆవిధ్య పిపేష భూమౌ, ఆ దెబ్బకి తట్టుకోలేక దీనికి సుగ్రీవుని వదిలేసి కింద పడేశాడు. అప్పటిదాకా పట్టుకున్నాడు పట్టు, ఇంకా పట్టుకోవడమే, వాడిని కిందకి ఇలా విసిరేశాడు సుగ్రీవుడిని. సభూతలే భీమ బలాభిపిష్ట, కింద పడేసి సురారిభిస్తైర్ అభిహన్యమాన, పడేస్తే చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు సుగ్రీవుని కొట్టడం మొదలెట్టారు. వాడిని కింద పడినటువంటి వాడిని. జగామఖం కందుకవజ్జవేన పునశ్చరామేణ సమాజగామ, వాడేం చేశాడు సుగ్రీవుడు, మామూలు వాడేంటి వాడు, వీడు తేరుకోలేకపోతున్నాడు కుంభకర్ణుడు. చెవులు ఊడిపోయి, ముక్కు ఊడిపోయింది, రక్తం కారిపోతుంది, ఊళ్ళంతా గీరేసాడు, రక్తం కారిపోతుంది, దాంతో వాడు తేరుకోలేకపోయాడు ఇంకాను. వీళ్ళేమో వాడిని పారిపోతారేమో వాడిని కొట్టడం మొదలెట్టారు. వాళ్ళ మధ్యలోంచి కందుకవత్ అంటే బంతిలాగా, కందుకం అంటే బంతి,
కందుకవత్ జవేన మహావేగంగా జగామఖం ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అంతే, ఆకాశంలోకి ఎగిరిపోయాడు సుగ్రీవుడు. ఎగిరిపోయి ఒక్కసారి రాముడిని చోటుకెళ్ళి దూకేశాడు. అంతే, అక్కడ 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 ఇక్కడి నుంచి ఒక జంపు చేశాడు అక్కడికి. రాముడన్న చోటుకెళ్ళి దూకాడనమాట. ఇంక వీళ్ళ మధ్య వీడికేం దొరుకుతాడు వాడు? అది హనుమంతుడు చేసినటువంటి ఆలోచన. సరే, హనుమంతుడు ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా ఆలోచించాడో. ఆ టైమింగ్, ఈ టైం లోపల వాడు స్పృహ వస్తుంది, ఈ టైం లోపల విడిపించుకొస్తాడు. అప్పుడేమవుతుంది, సుగ్రీవుడి యొక్క యశస్సు పోకుండా, ఆయన కీర్తి పోకూడదు, చెరిపోకూడదు. ఎంత అద్భుతమైనటువంటి ఇది హనుమంతుడి యొక్క ఇదంతా కూడా రాజభక్తి. సుగ్రీవుడి కంటే చాలా మహాబలవంతుడు హనుమంతుడు, అంత సందేహం లేదు. కానీ ఆ రాజు యందు భక్తి, ఎంత భక్తి ఉందో ఆయనకి. కాకపోతే అక్కడ రాముడి యందు అంత పూర్తి విశ్వాసం. రాముడు ఉన్నాడు, అసలు ఏమిటి భయం? అది ఉండవలసినటువంటిది. అలా ఉంటే ఎన్ని ఆపదలు వచ్చినా ఏమవదు. ఆ భయం, ఆ సమర్పణ ఉంటే. అక్కడ రాముడి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ తీయాడు. కర్ణనాసా విహీనస్తు కుంభకర్ణో మహాబల రరాజ శోణితోత్సిక్తో గిరి ప్రశ్రవణైరివహ. ఈ ముక్కులు చెవులు ఊడిపోయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒళ్ళంతా రక్తం కాడుతున్నటువంటి కుంభకర్ణుడు ఉన్నాడే, వాడు ఎలా ఉన్నట్టంటే ప్రశ్రవణగిరి అని ఉంది కదా. ఆ ప్రశ్రవణగిరి దాని పేరు ఎందుకంటే ఆ కొండకి ఆ పైనుంచి జలధారలా పడుతూ ఉంటాయి. శ్రవణం అంటే కారణం. ఆ లంక దగ్గర ఉన్నటువంటి ప్రశ్రవణగిరి ఉంది. ఆ ప్రశ్రవణగిరి ఎప్పుడు దాని నుంచి జలపాతాలు పడుతుంటాయి. ఇప్పుడు వీడి రక్తం జలపాతాల్లో పడుతుంది. వీడి శరీరం ఏమో కొండలా ఉంది, దాని మించి రక్తం అంతా కారుతుంటే జలపాతం పడుతున్నట్టుందనమాట. అందుకని ప్రశ్రవణగిరిలా ఉన్నాడని చెప్పాడు. శోణితార్ధో మహాకాయో రాక్షసో భీమదర్శన యుద్ధాయ అభిముఖో భూయో మనశ్చక్రే నిశాచర. ఇంకా వీడు చాలా కోపం వచ్చింది వీడికి. హనుమ వీడి దుంపదగా వీడిని ఎత్తుకొచ్చి చంపుదామని తీసుకొస్తే వీడిని నన్నే చావకొట్టి ముక్కు చెవులు తీసేసి పారిపోయాడు. వాడి దుంపదగా వాడికి కోపం వచ్చేసింది వాడికి. కుంభకర్ణుడు భీమదర్శన, భయంకరంగా ఉన్నాడు. మహాకాయ శోణితార్ధో, రక్తం కారిపోతోంది. మరి అంత గాయాలు ముక్కు చెవులు ఊపిరి రక్తం కారిపోతుంటే నెప్పుడుతుంది వాడికి. నెప్పుడుతుంది పుట్టినా సరే మహాభయంకరుడు వాడు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగాడంతే, యుద్ధభూమిలోకి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగాడు. భూయో మనశ్చక్రే నిశాచర, మనసులో ఇంకా యుద్ధానికి వెళ్ళాలి, ఇక వాడు దెబ్బతీయాలనిపించి వెళ్ళిపోయాడు. అమర్షాత్ శోణితోద్గారి సుశుభే రావణానుజ నీలాంజల జయప్రఖ్య ససంజైవతో యద. ఎలా ఉన్నాడంటే ఆ రక్తం నోట్లోంచి కక్కుతున్నాడు. అంత గాయం ఎప్పటికీ నోట్లోంచి కూడా రక్తం వస్తుంది వాడికి. ఆ రక్తం కక్కుతూ ఉన్నాడు వాడు. శరీరం రంగంతా కూడా ఎలా ఉంటుంది, నల్లగా ఉన్నటువంటి వాడు, నల్లటి మేఘంలా ఉన్నటువంటి వాడు. సాయంకాలం ఉన్నటువంటి మేఘాలు సూర్యుడి యొక్క దీనివల్ల ఎలా అయితే ఎర్రగా ఉంటాయో అలా వీడి ఒళ్ళంతా ఎర్రగా ఉంది. నల్లగా ఉన్నటువంటి వాడికి ఇప్పుడు ఎర్రగా ఎలా కనిపిస్తుందంటే మరి ఒళ్ళంతా రక్తమే, వాడి రక్తమే. గతేజ తస్మిన్ సురరాజశత్రు క్రోధాత్ ప్రదుద్రావరణాయ భూయ. వీడింక కోపంతో రణభూమిలోకి పరిగెత్తాడంతే. వాడిని ఎలా అయినా సరే తప్పించుకుపోయాడటువంటి ఉక్రోషం వాడికి. పైగా తను ముక్కు చెవులు తీసేసాడు, తప్పించిపోయాడు అనేటువంటి దాంతో వెనక్కి తిరిగి పరిగెత్తాడు క్రోధంతో. అనాయుధో అస్మీతి విచించ రౌద్రో. చేతిలో ఆయుధం లేదు, చూసుకున్నాడు. పరిగలేదు, స్వరం లేదు, చేతిలో ఏం లేదు. కోపం వచ్చేసి ఘోరం తదా ముద్గర మాససాద, ఒక ముద్గరం తీసుకున్నాడు. వెంటనే ముద్గరం అంటే ఒక పెద్ద గద లాంటిది అనమాట. గద అంటే ఇంకో రకమైనటువంటి ఆయుధం, అది కూడా నలగొట్టే ఆయుధం. అది ముద్గరం, అది తీసుకున్నాడు. అంటే పెద్ద హ్యామర్లా ఉంటుందని ముద్గరం అంటే, అలాంటిది. మేధో వసాణో వసా శోణిత దిగ్ధగాత్ర. మేధో వసా శోణిత దిగ్ధగాత్ర. మేధ అంటే అర్థం ఏంటంటే మనకి
ఈ కపాల భాగం ఉంటుంది కదా, లోపలే ఉంటుంది మెదడు ఉంటుంది. ఆ మెదడు అది కూడా దేంతో చేయబడుతుందో దాన్ని ఆ పదార్థాన్ని మేధ అంటారు. మన శరీరం 7 రకాల ధాతువులతో చేయబడి ఉంటుంది. రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అనేటువంటి 7 ధాతువులతో చేయబడుతుంది మన శరీరం. అంటే 7 టిష్యూస్ అంటారు ధాతువులు అంటే, దాంతో చేయబడుతుంది. ఈ అందులో ఆ మేధ వీడికి ఏమైందంటే అక్కడ ఆ మేధలో ఉన్నటువంటిది కూడా ఈ రక్తంతో పాటు బయటకు వచ్చింది. వాడు అంత కొట్టాడు సుగ్రీవుడు వీడిని. వాడు కరవడం అనే కాదు, చెవులు ముక్కు పీకేస్తూ వీడిని వేసిన దీనికి అక్కడి నుంచి కూడా కారుతుంది రక్తం. మేధో వస, వస అంటే కొవ్వు. మేధో వస శోణిత దిగ్ధగాత్ర, వీడి శరీరం ఆ మేధ కారిపోతుంది. కొవ్వు కూడా ఉంటాం, కొవ్వు కూడా దాంతో కారుతుంది, రక్తం కూడా కారుతుంది. వీడన్నిటితో తడిసింది వీడి శరీరం. అంటే ఎంత దెబ్బ తగిలితే ఎలా అవన్నీ కారుతాయి. వాడు అంత భయంకరమైన వాడు కాబట్టి బతికున్నాడు. లేకపోతే ఆ దెబ్బకి వీడి తెచ్చేవాడు ముందు. సుగ్రీవుడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అది. కర్ణావసక్త గృహీతాంతమాల పవర్ష శూలాని సుతీక్ష్ణదంష్ట్ర కాలో యుగాంతస్థైవ ప్రవృద్ధ. వాడు ఎలా ఉన్నాడంటే వీడు మహాకోపంతో వచ్చాడు. అంటే వాడు విశాలమైనటువంటి రూపం, ప్రాణిని మొత్తం అందరినీ సంహారం చేసేటువంటి ప్రళయకాలంలో ఉన్నటువంటి వాడు ఇలాగా వానరుల మీద శూలాలు తీసుకుని విసరడం మొదలెట్టాడు వాడు. తస్మిన్ కాలే సుమిత్రాయ పుత్ర పరబలార్దన చకార లక్ష్మణ క్రుద్ధో యుద్ధం పరపురంజయ. అప్పుడు ఇంకేం చేశాడంటే లక్ష్మణుడు చూస్తున్నాడు, ఓరి వీడి దంపతిగా వీడు మళ్ళీ వచ్చి వీడు ఈ వానరులందరినీ కూడా ఇలా శూలాలు వేసి చంపేస్తున్నాడు అని చెప్పి లక్ష్మణుడికి కోపం వచ్చి లక్ష్మణుడు దిగాడు యుద్ధంలోకి. అసలు ముందు ఎవరండి సుగ్రీవుడిని వీడి కుంభకర్ణుడిని నేను చంపుతానన్నయ్యా అని చెప్పి ముందు లక్ష్మణుడు ముందుకు వస్తుంటే ఈ లోపల వానరులందరూ అంగదులు వీళ్ళందరూ వచ్చారు మధ్యలో. అందుకని లక్ష్మణుడు పక్కన ఉండిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడు దిగాడు యుద్ధంలోకి. స కుంభకర్ణస్య శరాన్ శరీరే సప్త వీర్యవాన్ నిజఖానాదదే చాన్యాన్ విసర్జ్యతే లక్ష్మణ. వెంటనే లక్ష్మణుడు 7 మహాభయంకరమైనటువంటి బాణాలు తీసి ఆ బాణాలని వాడి శరీరంలోకి చొచ్చుకు బయట కొట్టేశాడు కుంభకర్ణుడిని. వెంటనే మిగతా బాణాలు కూడా వరుసను వేసేయడం మొదలెట్టాడు. పీడ్యమానస్తదస్త్రం తు విశేషం తత్ సరాక్షస తతశ్చుకోప బలవాన్ సుమిత్రానందవర్ధన. అప్పుడు వీడేం చేశాడంటే లక్ష్మణుడు వేస్తున్నటువంటి బాణాలు ఇంకా వేస్తున్నాడు కదా, వాటన్నిటినీ కూడా విరిచిపారేస్తున్నాడు. దాంతో లక్ష్మణుడు ఇంకా కోపం వచ్చి అథాస్య కవచం శుభ్రం, అంటే వీడి కవచం మహాభయంకరమైన మహా గట్టి కవచం వేసుకున్నాడు వీడు. అందుకనే వీడికి ఏం తగలకుండా ఉన్నాయి వీడికి. అందుకనే ఇంతసేపు యుద్ధంలో అవతల వాళ్ళు కొట్టే వీడి ఎక్కువ తగలటం లేదు, ఆ కవచంతో ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడంటే అథాస్య కవచం శుభ్రం జాంబూనతమయం శుభం ప్రచ్ఛాదయామా శరై సంధ్యాభ్రమివ మారుత. సాయంకాలం పూట ఉండేటువంటి అభ్రం అంటే ఆకాశంలో ఉన్నటువంటి దాన్ని ఎలా అయితే మొత్తం కప్పేస్తుందో అలాగా, అంటే పైన సాయంత్రం పూట వచ్చేటువంటి మబ్బులలో కప్పేసినట్టుగా ఉన్నటువంటి విధంగా ఈ లక్ష్మణుడు ఏం చేశాడంటే మొత్తం వాడి యొక్క శరీరాన్ని అంతటినీ కూడా, వాడి కవచాన్ని అంతటినీ కూడా బాణాలతో శుభ్రంగా నింపేశాట. నీలాంజల చేయ ప్రేక్ష్య శరై కాంచనభూషణై ఆపీడ్యమాన సుశుభే మేఘై సూర్యైవాంశమాన్. దాంతో ఏమైందంటే వాడికి ఆ కవచం ఊడిపోయింది.
ఊడిపోయి లక్ష్మణుడు వేసినటువంటి బాణాలన్నీ వాడి శరీరంలో గుచ్చుకుని వాడికి రక్తం వస్తుంది. అప్పుడు ఎలా ఉన్నాడంటే సుశుభే మేఘై సూర్యైవ అంశవాన్, మేఘములతో అయితే కప్పబడిపోయినటువంటి సూర్యుడు ఉంటాడో అలాగా ఆపీడ్యమాన, పీడింపబడుతున్నాడు. లక్ష్మణుడు వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఆ వేగానికి వీడికి ఒళ్ళంతా కూడా కవచం విరిగిపోయింది, ఒళ్ళంతా ఇవైపోతున్నాయి. తతస్స రాక్షసో భీమస్మిత్రానందవర్ధనం సావజ్ఞమేన ప్రోవాచ వాక్యం మేఘౌఘనిస్వన. అప్పుడు వాడు లక్ష్మణుడితో అంటున్నాడు కుంభకర్ణుడు ఏమనంటే, అంతకస్యాప్యకష్టేన యుధి జేతారమాహవే యుజ్యతా మాం అభీతేన ఖ్యాపిత వీరతా త్వయా. హొరై అంటే వీడికి లక్ష్మణుడు అంటే పిల్లకాయని అనుకుంటున్నాడు వీడు. ఒరై నువ్వు పిల్లకాయ అయ్యింది కూడా నువ్వు యుద్ధంలో యముణ్ణి కూడా జయించిన వాడిని నిన్ను, అలాంటివి నన్ను చూసి భయపడకుండా నాతో సమానంగా యుద్ధం చేస్తున్నావు. ఓయ్ నువ్వు చాలా వీరత్వం చూపిస్తున్నావు రోయ్ కుర్రాడా అంటున్నాడు వాడిని కుంభకర్ణుడు లక్ష్మణుడిని. ప్రగృహీతాయుధస్యేహ మృత్యోరివ మహాదృధే తిష్టన్ అప్యగ్రత పూజ్య కిము యుద్ధ ప్రదాయక. నేను చేతిలో ఆయుధం ధరించి యుద్ధానికి వస్తే నా ఎదురుకుండా ఎవడు అసలు నిలబడ్డరా, ఎవడును బతికొండడు నిలబడ్డు. అందుకని నువ్వు నా ఎదురు నిలిచి పైగా నాతో యుద్ధం చేస్తున్నావంటే నువ్వు చాలా గొప్పవాడిరా, మామూలు వాడి కావు, కుర్రవాడా, నువ్వు చాలా ప్రతాపవంతుడు రోయ్. నాకు మంచి యుద్ధంలో మంచి నువ్వు ఎదురిస్తున్నావు అంటే చాలా గొప్పవాడివి నువ్వు అంటున్నాడు, మెచ్చుకుంటాడు. బాగా చేస్తావు యుద్ధం అని వాడిని. ఐరావతం సమారూఢో వృత సర్వామరై ప్రభు నైవ శక్రోపి సమరే స్థితపూర్వ కదాచన. ఎందుకంటే ఇంతకుముందు ఇంద్రుడితో యుద్ధం చేశాను నేను. ఆ ఇంద్రుడు ఐరావతం ఎక్కి వాడు అన్ని ఆయుధాల నుండి కూడా నా ఎదురుకొని నిలవలేకపోయాడు యుద్ధంలో. నువ్వు నా ఎదురు నిలిచి నామే వేస్తున్నావు, గట్టివాడు నువ్వు అంటున్నాడు లక్ష్మణుడితో. అద్య త్వయాహం సౌమిత్రే బాలేనా విపరాక్రమై తోషితో గంతుమిచ్చామి త్వాం అనుజ్ఞాప్య రాఘవం. అంటున్నాడంటే నువ్వు బాలుడు అయింది కూడా ఇంత పరాక్రమం చూపించేవాడు నేను సంతోషిస్తున్నాను రాయ్. నీ పరాక్రమాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు బాలుడు అయింది కూడా ఇంత నన్ను నిలబడి నన్ను ఎదిరించి యుద్ధం చేసావంటే. కానీ ఇప్పుడు నీతో కాదరా యుద్ధం చేసేది, మీ అన్న సంగతి చూస్తాను ఇప్పుడు వెళ్ళి అని చెప్పి వీడిని లెక్క చేయకుండా రాముడి వేస్తున్నాడు వాడు. తాము అనుజ్ఞాప్య రాఘవం గంతమిచ్చాము, నేను మా అన్నగారి దగ్గరికి వెళ్తాను, నువ్వు చాలా సంతోషించాను, నువ్వు బాగా పరాక్రమం చూపించావు, బాగానే ఉంది అని. యత్తు వీర్య బలోత్సాహై తోషితోహం రణే త్వయా రామం ఏవ ఏకమిచ్చామి హంతుం యస్మిన్ హతం. నువ్వు యుద్ధంలో నీ వీర్యం, బలం, ఉత్సాహం ఇవన్నీ బ్రహ్మాండంగా చూపించి నాకు సంతోషం కలిగించావు కదా, అందుకని ఇప్పుడు నిన్ను చంపను. నీ మీద సంతోషం కలిగిందిరా, నువ్వు నాకు అంతమంది బాగా అని మెచ్చుకుని, కాబట్టి నిన్ను చంపను. ఇప్పుడు మీ అన్న సంగతి చూస్తా, వాడిని చంపుతాను ఇప్పుడు వెళ్ళి అని రాముడి దగ్గరికి వెళ్తున్నాడు వాడు. రామే మయాత్ర నిహతే ఏ అన్యే స్థాస్యంతి సంయుగే తానహం యోధయిష్యామి స్వబలేన ప్రమాధినా. అప్పుడు యుద్ధభూమిలో రాముడిని చంపేసిన తర్వాత ఇంకా ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళందరినీ కూడా తర్వాత నేను నా బలంతో వాళ్ళందరినీ చంపేస్తాను. రాముడు చంపేస్తే వాళ్ళందరినీ చంపేయడం నేను అందుకని ముందు వాడి సంగతి చూస్తాను. ఇత్యుక్తవాక్యం తద్రక్ష ప్రోవాచ స్తుతి సంహితం మృధే ఘోరతరం వాక్యం సౌమిత్రి ప్రహసన్నివా. ఈ విధంగా రాక్షసుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ విన్నాడు.
విని లక్ష్మణుడికి నవ్వు వచ్చింది. ఓరి సన్నాసి, పెద్ద నువ్వు పొగిడి పెద్ద ఏదో ఇది అనుకుంటున్నావు నువ్వు అని వాడుతూ అంటున్నాడు. యస్త్వం శక్రాదిభిర్దేవై సహ్య ప్రాప్య పౌరుషం తత్సత్యం నాన్యథా వీర దృష్టస్తే అద్య పరాక్రమ ఏషు దాశరథి రామస్తిష్టత్యద్రివాచల. నువ్వు ఇంతకుముందు ఇంద్రుణ్ణి ఓడించాను, వాణ్ణి ఓడించాను, వీణ్ణి ఓడించాను అంటున్నావు కదా, నువ్వు చాలా చాలా పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఇదంతా కూడా చెప్పావు. అది నిజమే ఉండొచ్చు, అబద్ధం కాదు. నువ్వు ఇంద్రుణ్ణి యముణ్ణి వాళ్ళందరినీ ఓడించావు కదా, అవి నిజమే ఉండొచ్చు. ఎందుకంటే నీ పరాక్రమం చూశా నేను, కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతా. కానీ ఇప్పుడు నువ్వు ఎవరితో వెళ్తున్నావో ఆయన రాముడు. అందుకని నీ పరాక్రమం అనేటువంటిది దాంతో రాముడిని నువ్వేమీ చేయలేవు, చెరింపు చేయలేవు, నీ వల్ల కాదు అన్నాడు లక్ష్మణుడు. ఇది శ్రుత్వా హ్యనాదృత్య లక్ష్మణం స నిశాచర అతిక్రమ్య చ సౌమిత్రిం కుంభకర్ణో మహాబల రామమేవ అభిదుద్రావ కంపయన్నివ మేదినీం. వాడు లక్ష్మణుడి కేసు చూశాడు. సరేలేవయ్ నువ్వేంది కొరకొంకవి అన్నట్టుగా లక్ష్మణుడి కేసు చూసి లక్ష్మణుడిని అలేం లెక్క చేయకుండా అని చెప్పి వేగంగా రాముడి దగ్గర దూసిపోయాడు. వాడు దూసుకెళ్ళిపోతున్నాడు రాముడి మీదకి. రాముడు చూశాడు, రాముడు చూస్తున్నాడు జరిగేదంతాను. రాని వాడు వచ్చాక రాముడికి ఎంతసేపు అది, వాడి టైం అయితే వాడు వస్తాడు మీదకి, అప్పుడు దాకా రాముడు చూస్తున్నాడు. అథ రాజరథీ రామో రౌద్రమస్త్రం ప్రయోజన్ కుంభకర్ణస్య హృదయే ససర్జ నిశితాన్ శరాన్. ఇప్పుడు రాముడు ఏం చేశాడంటే కుంభకర్ణుడు రాముడి దగ్గరికి వచ్చేసాడు. రానిచ్చి రౌద్రాస్త్రం అనేటువంటి వస్త్రం ఉంది. రౌద్రాస్త్రం అంటే రుద్రుణ్ణి అభిమంత్రించి వేసేటువంటి అస్త్రం అన్నమాట రౌద్రాస్త్రం అంటే. ఆ రౌద్రాస్త్రాన్ని అభిమంత్రించి దాంతో తీక్ష్ణమైనటువంటి శరాలని వాడి గుండెల వైపు కొట్టాడు రాముడు. తస్య రామేణ విద్ధస్య సహజాభిప్రధావతః అంగారమిశ్ర క్రుద్ధస్య ముఖాన్ నిశ్చేరురర్చిషః. వాడు రాముడు వేసినటువంటి బాణాలతో బాగా గాయమైంది. దాంతో వాడు ఏం చేశాడంటే ఇంకా కోపం వచ్చింది వాడికి, కళ్ళు ఎర్రబడ్డాయి, ఇంకా కోపం వచ్చింది. రాముడిని మింగేద్దాం అన్నంతగా ఇంకా ముందుకు దూకుతున్నాడు రాముడి మీదకి. వాడు మహాపరాక్రమం గలవాడు, మామూలు వాడు కాదు వాడు. ఎందుకంటే వాడు జయుడు, రాముడి యొక్క విష్ణువు యొక్క వాడు ద్వారపాలకుడు కదా. మామూలు రాక్షసుడు అయితే రాముడు కొట్టిన దెబ్బకి వెంటనే పడిపోతాడు. వీడంత వెంటనే పడతాడు, అంత తొందరగా పడ్డు. రామాస్త్రవిద్ధో ఘోరం వై నర్దన్ రాక్షసపుంగవ అభ్యధావచ సంక్రుద్ధో హరీన్ విద్రావయన్ రణే. రాముడు కొట్టినటువంటి ఆ బాణాలకి వీడి నోట్లోంచి అగ్నిజ్వాలలాగా వచ్చాయి బయటికి, వీడి నోట్లోంచి. ఆ అస్త్రం యొక్క దెబ్బకి ఈ కుంభకర్ణుడికి నోట్లోంచి అగ్నిజ్వాల బయటకు వచ్చినట్టుగా అలా వచ్చాయన్నమాట. ఉండి వాడికి ఇంకా కోపం వచ్చి వాడు ఏం చేశాడంటే ఆ కోపంతో అటు ఇటు ఉన్నటువంటి వానరులందరినీ మరి చంపేయడం మొదలెట్టాడు వాడి. తస్యోరసి నిమగ్నాస్తే శరా బర్హిణవాససః హస్తాచ్చాస్య పరిభ్రష్టా కదా చ ఊర్వ్యాం పపాతః. రాముడు కొట్టినటువంటి బాణాలు నెమలి యొక్క ఈకలతో కట్టబడి ఉన్నాయి చివర. ఆ బాణాలు కుంభకర్ణుడి యొక్క ఛాతి మీద కొట్టాడు కదా ఆ రాముడు రౌద్రాస్త్రంతో. దానితో ఆ రౌద్రాస్త్రం తగినటువంటి దెబ్బకి
వీడి చేతిలో ఉన్నటువంటి గద కింద పడిపోయింది. చేతిలో భయంకరమైనటువంటి గద ఉంది కదా, కాస్త కింద పడిపోయింది అనమాట వాడికి. ఆయుధాని సర్వాణి విప్రకీర్యంత భూతలే స నిరాయుధమాత్మానం దామేనే మహాబల ముష్టిభ్యాం చకరాభ్యాం చకార కథనం మహత్. వాడు ఆయుధాలన్నీ కింద పడిపోయి చూసుకున్నాడు, చేతిలో ఆయుధాలు లేవు అన్నాడు వాడు. పిడికిలు బిగించి ఆ పిడికిలతో వానరులందరినీ కొట్టడం మొదలెట్టాడు వాడు. వాడు పిడికి ఓసారి తగిలితే వానరులు చచ్చిపోతున్నారు వాళ్ళు, ఆయుధం లేకపోయినా సరే. అంత భయంకరుడు వాడు. స బాణైరతివిద్ధాంగ క్షతజేన సముక్షిత రుధిరం పరిశుశ్రావ గిరి ప్రస్రవణం యథా. అంతకుముందు సుగ్రీవుడు పీకేసినటువంటి చెవులే పీకేశాడు, ముక్కు పీకేశాడు కదా, ఒళ్ళు చీరేశాడు, ఆ రక్తం కారుతోంది. ఇప్పుడు రావణుడు కొట్టినటువంటి దెబ్బ తగిలినటువంటి గాయంలోంచి రక్తం కారుతోంది. ఇలా అన్నింటిలోంచి రక్తం కారుతూనే ఉంది. కానీ వాడు మానకుండా వానరుల్ని అందరినీ కూడా చావగొడుతున్నాడు. స తీవ్రేణ చ కోపేన రుధిరేణ చ మూర్ఛిత వానరాన్ రాక్షసాన్ వృక్షాన్ ఖాదన్ స పరిధావతి. వాడికి ఏం చేశాడంటే ఈ మొత్తం దెబ్బలు తగిలినటువంటి దాంతో కోపం వచ్చేసి వాడిగా యుద్ధం కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి వానరుల్ని ఎవరిని తినేస్తున్నాడో కూడా చేయటవాడు. వానరుల్ని, అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంట్లని, వాళ్ళతో పాటు రాక్షసులు కూడా తినేస్తున్నాడు వాడు. వాడికి అసలు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఎవరిని తినేస్తున్నాడో. వాడితో కూడా రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇలా పట్టుకుని తినేస్తున్నట్ట, నోట్లో వేసేసుకుంటాడు. అంత అందరు నేను వానరుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ వేసేస్తాడు నోట్లోకి. వాడు ఆ కోపంతో కసితో అనమాట రాముడు కొట్టినటువంటి దెబ్బకి. అథ శృంగం సమావిద్య భీమం భీమపరాక్రమ చిక్షేప రామబుద్ధిశ్చ బలవాన్ అంతకోపమ. ఈ లోపల ఏం చేశాడు వాడు, చెయ్యిలా చాచాడు. చాచి ఆ కొండ యొక్క శిఖరాన్ని లాగి రాముడు మీకు ఇసిరాడు, బలంగా రాముడు మీకు ఇసిరాడు ఆ శిఖరాన్ని. అప్రాప్తమంతరా రామ సప్తభిస్తమజిహ్వరై చిచ్ఛేద గిరిశృంగం తం పునఃసంధాయ కార్ముకం. అది వచ్చి మీద పడే లోపలే రాముడు 7 బాణాలతో దాన్ని ముక్కలు చేశాడు, మధ్యలో పడిపోయేట్టు చేశాడు దాన్ని. తతస్తు రామో ధర్మాత్మా తస్య శృంగం మహత్తదా శరై కాంచన చిత్రాంగై చిచ్ఛేద భరతాగ్రయ తన్మేరు శిఖరాకారం జ్యోతమానమివ శ్రియ ద్వే సితే వానరాణాం చ పతమానం అపాతయత్. అప్పుడు రాముడు వేసినటువంటి ఆ బాణాలతో ఆ పర్వత శిఖరం అంతా ముక్కలైపోయింది. అప్పుడు ఆ శిఖరం భూమి మీద పడిపోయింది ముక్కలై. ఆ పడుతున్నటువంటి శిఖరం పడి కొంతమంది వానరులు చచ్చిపోయారు దాని కింద, అంత పెద్దది. తస్మిన్ కాలే స ధర్మాత్మా లక్ష్మణో రామమబ్రవీత్ కుంభకర్ణవధే యుక్తో యోగాన్ పమృశన్ బహూన్ నైవాయం వానరాన్ రాజన్ న విజానాతి రాక్షసాన్ మత్త శోణితగంధేన స్వాన్ పరాన్ స్వైవ ఖాదతి. అప్పుడు లక్ష్మణుడు అంటున్నారు రాముడితో, అన్నగారితో ఏమంటున్నాడంటే, ఓ అన్నగారు, వీడు ఆ మాంసం ఆ రక్తం అంతా తాగినటువంటి అందరూ తినేసి రక్తం అంతా పీల్చేస్తున్నాడు కదా, ఆ మత్తులో ఉండి వీడు మనవాళ్ళ ఆ శత్రువులను ఆలోచించకుండా అందరినీ మింగేస్తున్నాడు, రాక్షసుని తినేస్తున్నాడు, వానరులు తినేస్తున్నాడు, అందరిని తినేస్తున్నాడు వాడు. సాధ్వేన మధిరోహంతు సర్వతో వానఋషభా యూధభాస్యాధ యథా ముఖ్యాస్తిష్టంతు అస్మిన్ సమంతతః. ఇప్పుడు వానరులు చెప్తున్నాడు, వానర సైన్యం యొక్క సేనాపతులు పెద్దవాళ్ళగా వాళ్ళని చెప్తున్నాడు, మీరందరూ ఏం చేస్తారంటే మీరందరూ వాడి మీద ఎక్కి కూర్చోండి,
మిగతా వానరులు దూరంగా ఉండమని చెప్పి మీరు వాడి మీకు ఎక్కువ కూర్చొని వాడిని నలగొడుతూ ఉండండి, లేకపోతే వాడిలాగా తినేస్తూ ఉంటాడు అందరు. నేను అధ్యాయం దుర్మతి కాలే గురుభార ప్రపీడిత ప్రచరన్ రాక్షసో భూమౌ నాన్యాన్ హన్యాన్ ప్లవంగమాన్. మీరందరూ ఏం చేస్తారంటే వీడిని జాగ్రత్తగా కింద పడేయాలి వాడిని, లేకపోతే వీడు మన వానరులందరినీ తినేస్తున్నాడు. వాడు తినేస్తే అలా తినేస్తే మన వానరులందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని వీడిని జాగ్రత్తగా వాడిని కాపాడాలి వాళ్ళందరినీ అని లక్ష్మణుడు చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః కే సమారుహృష్టాః కుంభకర్ణం మహాబలాః. లక్ష్మణుడి యొక్క మాట విని వాళ్ళందరూ సేనాపతులు, వానర సేనాపతులు ఏం చేశారంటే మంచి ఉత్సాహంతో కుంభకర్ణుడు మీకు ఎక్కేశారు. వాళ్ళందరూ కొండెక్కినట్టు ఎక్కేశారు వాడు మీకు. కుంభకర్ణస్తు సంక్రుద్ధ సమారూఢ ప్లవంగమై వ్యధూనయత్ తాన్ వేగేన దుష్టహస్తీవ హస్తిపాన్. వానరులందరూ వాళ్ళందరూ సేనాపతులు తనమే ఎక్కేశారు. చూశాడు వాడికి కోపం వచ్చింది వాడికి. వాడు వెంటనే ఏం చేశాడంటే, ఎలా అయితే ఏనుగు ఒక్కోసారి ఏనుగు ఏం చేస్తుందంటే పైన మామిడి వాడు ఉంటాడు, వాడు అంకుశంతో ఆ ఏనుగుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఏనుగు ఒక్కసారి మదం ఎక్కి పిచ్చెక్కినట్టు అయిపోతుంది, అప్పుడు మామిడి వాడిని కింద పడేస్తుంది. అలాగా వాడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా అటు ఇటు చేసి కింద పడేశాడు. తన మీద ఎక్కినటువంటి వానర సేనాపతులు అందరినీ కింద పడేశాడు. తాన్ దృష్ట్వా నిర్దుదాన్ రామో రుష్టో యమితి రాక్షసం సముత్పపాత వేగేన ధనురుత్తమమాదదే. అప్పుడు రాముడు చూశాడు, వీడు కుంభకర్ణుడికి బాగా కోపం ఎక్కువైపోయింది బాగాను, అందుకని వీడిని జాగ్రత్తగా వీడిని ఇప్పుడు కనుక కంట్రోల్ చేయకపోతే వీళ్ళందరినీ కూడా దెబ్బ కొడతాడని చెప్పి రాముడు ఇంకా ఆలస్యం చేయకూడదని ధనుస్సు తీసుకుని కుంభకర్ణుడి వైపు ముందు పరిగెత్తాడు. క్రోధరక్తే క్షణో ధీరో నిర్దహన్నివ చక్షుషా రాఘవో రాక్షసం వేగాత్ అభిదుద్రా వేగిత యూధపాన్ హర్షయన్ సర్వాన్ కుంభకర్ణ బలార్దితాన్. రాముడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తన దృష్టితోనే రాక్షసుడిని దగ్ధం చేస్తాడా అన్నట్టుగా అలా చూశాడు ఒకసారి వాడిని. ఎందుకంటే ఆ కుంభకర్ణుడి చేత కింద పడేసి వాళ్ళందరినీ కూడా వానర సైన్యాధిపతులు అందరినీ కూడా పడేసాడు, వాళ్ళని కొడుతున్నాడు. దాంతో రాముడికి చాలా కోపం వచ్చింది. వచ్చి రాముడు ఏం చేశాడంటే, ఇక లాభం లేదు వీడికి ఎక్కువసేపు బతకనిస్తే మన వాళ్ళందరినీ కూడా చంపేస్తాడని రాముడు నిర్ణయించుకున్నాడు. సచాపమాదాయ భుజంగకల్పం దృఢజ్యముగ్రం తపనీయ చిత్రం హరీన్ సమాశ్వాస సముత్పపాత రామో నిబద్ధోత్తమతోణబాణ. ఇంకా రాముడు ఏం చేశాడంటే ఈ వానర సేనాపతుల్ని, ఒరే నాయనా మీరు దూరంగా ఉండండి, వీడితో లాభం లేదు, అలా వాడు మీకు ఎక్కి వాడిని ఏం చేయలేరు మీరు, అందుకని మీరు లాభం లేదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా కాస్త ఓదార్చి మీరు దూరంగా ఉండండి, వీడి సంగతి నేను చూస్తానన్నాడు రాముడు. ఎందుకంటే వాడు మామూలుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడితో ఆయన చేయడానికి వీల్లేదు. అది చూశాడు రాముడు. చూసి ఇంకా తన ధనుస్సు, భయంకరమైనటువంటి ధనుస్సు అది, సచాపమాజ ఆదాయ భుజంగ కల్పం. రాముడి యొక్క బాణం ఎలా ఉంటుందంటే ఒక పెద్ద సర్పం బాణంలాగా ఏర్పడినట్టుగా ఉంటుంది, అంతా ఉంటుంది రాముడి యొక్క బాణం. విల్లు అలా ఉంటుందన్నమాట. ఆ విల్లు పెద్ద సర్పం యొక్క, ఆ సర్పమే ఇలా విల్లు ఆకారంలో ఉంది అన్నట్టుగా చూస్తే భయంకరంగా ఉంటుంది రాముడి యొక్క విల్లు. అది ఎవరిచ్చారు? అగస్త్యుడు ఇచ్చాడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు. దృఢద్యముగ్రం, దృఢద్య అంటే దాన్ని అల్లితాడు, చాలా గట్టి అల్లితాడు రాముడి యొక్క బాణంది, ఆ విలుది. తపనీయ చిత్రం, చాలా విచిత్రమైనటువంటి సువర్ణమైనటువంటి దాంతో అది పొదగబడింది ఈ విల్లంతా కూడా. అది పట్టుకున్నాడు రాముడు. పట్టుకుని
ఉత్తమమైనటువంటి బాణాలను తీసుకున్నాడు. ఇక తీసుకుని సవానర గణైత్తైస్తు వృత పరమదుర్జయై లక్ష్మణానుచరో వీర సంప్రతస్థే మహాబల. ఈ విధంగా వానర సేనాపతులు పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరితో కూడా చుట్టుపడినటువంటి వాడై లక్ష్మణుడు కూడా ఉండగా ఈ రాముడు ఇంకా ఈ రాక్షసుడిని అంతం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని ఆ ధనుస్సు, ఆ బాణాలు అవన్నీ పట్టుకుని ముందుకి అడుగు వేశాడు. ఇంకా రేపు పూర్తిగా వాడి సంహారం పూర్తయిపోతుంది. అది ఎలా సంహారం చేశాడో రాముడు మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.